ఈ నైజీరియా వాళ్ళు చదువుకుంటాకు వస్తున్నారా, డ్రగ్స్ అమ్మటాక వస్తున్నారా అనేది అంతుపట్టని విషయంగా తయారవుతుంది. నిన్న బెంగళూరులో 2 నైజీరియా లేడీ కిలాడీలను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో నైజీరియా డ్రగ్స్ కిలాడీల అరెస్ట్, 75 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల స్వాధీనం, ముఠా సభ్యుల కోసం ప్రత్యేక ఆపరేషన్. 75 కోట్ల డ్రగ్సా? 75 కోట్ల రూపాయల డ్రగ్స్ అంటే ఎంత ఉంటుంది, ఎంత ప్యాకింగ్ ఉంటుంది, దాన్ని ఎట్లా మోస్తున్నారు వీళ్ళిద్దరు ఆడవాళ్ళు, ఎక్కడ అమ్ముతున్నారు? అసలు అంత డ్రగ్స్ తినే జనాలు ఇండియాలో ఉన్నారా? అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన 2 విదేశీ మహిళలను అరెస్ట్ చేశారు. బెంగళూరు విమానాశ్రయంలో వీరి నుంచి 75 కోట్ల విలువైన 37 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మహిళలను నైజీరియాకు చెందిన బాంబా ఫాంటా, అబిగెల్ అడోనిస్ గా గుర్తించారు. ఢిల్లీ నుంచి MDMAను ట్రాలీ బ్యాగుల్లో తరలిస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు. అలాగే వీరి నుంచి మొబైల్ ఫోన్లు, పాస్పోర్ట్లతో పాటు 18,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిద్దరూ ఢిల్లీలో నివాసం ఉంటూ దేశవ్యాప్తంగా డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. విమానాల్లో ప్రయాణిస్తూ పలు ప్రాంతాలకు డ్రగ్స్ రవాణా చేస్తున్నారని, ఏడాది కాలంలో ముంబైకి 37 సార్లు, బెంగళూరుకు 22 సార్లు విమాన ప్రయాణాలు చేసినట్లు పోలీసులు వివరించారు. 2020లో ఫాంటా అనే మహిళ బిజినెస్ వీసాపై భారత్కు రాగా 2016 నుంచి అడోనిస్ భారత్లోనే ఉంటున్నట్లు తెలిపారు. గత 2 ఏళ్లుగా వీరిద్దరు డ్రగ్స్ మోటాతో భాగస్వాములయ్యారని అగర్వాల్ వెల్లడించారు. 6 నెలల క్రితం మంగళూరులో 15 గ్రాముల MMIతో హైదర్ అలీ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా అంతకు ముందు బెంగళూరులో మరో వ్యక్తి 6 కిలోల MAMIతో అధికారుల చేతికి చిక్కాడు. దీనిలో భాగమైన మిగిలిన వారిని కూడా గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు.